10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి చెయ్యని గులాబీగాడు దొరకడు, భూములు కొట్టయ్యని నాయకుడు కనిపించడు. ఎవడికి దొరికినంత వాడు దోచుకున్నాడు. ఇక సిరిసిల్లలో కేటీఆర్ ఆడిందే ఆట, సిద్దిపేటలో హరీష్ రావు పాడిందే పాట. ఇక్కడ ధరణి మాటున జరిగిన భూముల దందా అంతా ఇంతా కాదు. మామూలుగా ఆఫీసు సమయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ 2 జిల్లాల్లో మాత్రం ఎప్పుడంటే అప్పుడే 24 గంటలు అక్రమ రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ నిజాలు ధరణి అక్రమాలపై ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో బయటపడ్డాయి. ప్రాథమిక నివేదిక చూసి అధికారులు తెల్లమొహం వేశారు. కేటీఆర్, హరీష్ రావు జిల్లాలో ప్రభుత్వ భూములను చాక్లెట్లలా పంచుకున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున, పండుగలు, ఆదివారాల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ 2 జిల్లాల్లోని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఇప్పుడు ప్రైవేటు పరమయ్యాయి. మొత్తం 12 రకాల అవకతవకలు జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో తేలింది. కేటీఆర్, హరీష్ రావుల జిల్లాల్లో అధికారులు ఇష్టానుసారం లాగిన్ అయ్యారు. నచ్చిన వాడికి నచ్చినంత భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు అనుమతి లేకుండానే ఇది జరిగిందా అనేది ప్రధాన చర్చ. దీంతో అసలు దొంగలను పట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రోజువారీ బ్యాకప్, ఇంక్రిమెంటల్ బ్యాకప్, డిజాస్టర్ రికవరీ కాపీస్ పద్ధతిలో డేటా సేకరిస్తున్నారు. ఐపీ అడ్రస్ తో పాటు ప్రభుత్వ భూములను ఎడిట్ చేసిన అధికారి, లాగిన్ అయిన అధికారుల వివరాలు తీస్తున్నారు ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణులు. ఒక్క సిరిసిల్ల, సిద్దిపేటలోనే ఎన్ని వేల ఎకరాలు మాయమైతే రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పాళ్యం ముఠా ఎంత దోచుకుని ఉండాలి. అందుకే సిఐడి విచారణకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎందుకంటే పట్టా భూములు 1.3 కోట్ల ఎకరాల నుంచి ఒకేసారి 1.55 కోట్ల ఎకరాలకు చేరాయి. భూమి ఎలా పెరిగిందంటే దేవాదాయ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, చెరువులు, నదులను కూడా కబ్జాలు చేసి బీఆర్ఎస్ నేతలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అందుకే సిఐడి విచారణతో అసలు దొంగలు దొరుకుతారని సర్కార్ భావిస్తోంది.